అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో విటమిన్ B9 అనేటువంటి నీటిలో కరిగేటువంటి విటమిన్ గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విటమిన్ B9కే శాస్త్రీయ నామం ఫోలిక్ యాసిడ్ అని అంటారండి. ఈ ఫోలిక్ యాసిడ్ అంటే పచ్చటి ఆకుకూరల్లో విపరీతంగా లభ్యమయ్యేటువంటి విటమిన్. కనుక ఈ లాటిన్ భాషలో ఉన్న ఫోలియం అంటే ఆకు అని అర్థం. అందుకని దీనికి ఆ విధమైనటువంటి నామకరణం చేయటం జరిగింది. అలాగే ఈ ఫోలిక్ యాసిడ్కి మరొక పేరు కూడా ఉందండి. అదేంటంటే లాక్టోబాసిల్లస్ కేసీ ఫ్యాక్టర్. అంటే ఈ లాక్టోబాసిల్లస్ని ల్యాబొరేటరీలో పెంచటానికి అవి ఎదుగుదలకి ఈ విటమిన్ బాగా సహకరిస్తుంది. అందువలన ఆ నామం కూడా వచ్చింది. అయితే అసలు ఇది ఎలా వెలుగులోకి వచ్చింది ఈ విటమిన్ అనేటువంటి దాంట్లో మనం పరిశీలించినట్లయితే డాక్టర్ లూసీ విల్స్ అనేటువంటి శాస్త్రవేత్త 1934లో కొంతమందికి ఎనీమియా రక్తహీనత రావటం గమనించిన తర్వాత ఆయన ఈస్ట్ అనేటువంటి పదార్థాన్ని వాడితే ఆ రక్తహీనత తగ్గింది. అప్పుడు ఈస్ట్లో ఈ రక్తహీనతని తగ్గించేటువంటి పదార్థం ఏదో ఉంది అనేటువంటిది ఆయన కనుగొని దానికి విల్స్ ఫ్యాక్టర్ అని, అలాగే రక్తహీనతకి వ్యతిరేకమైనటువంటి పదార్థం అని ఈ రెండు విధాలుగా నామకరణం చేయడం జరిగింది. తరువాత కొంతకాలం అయిన తర్వాత ఈ తోటకూర, పాలకూర ఆకుల్లోంచి ఈ ఫోలిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. అప్పుడు దానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేటువంటి నామకరణాన్ని పెట్టారు. అలాగే ఈ లాక్టోబాసిల్లస్ కేసీ అనేటువంటి బ్యాక్టీరియా పెరగటానికి కూడా ఈ యొక్క విటమిన్ అత్యవసరం కనుక దానికి లాక్టోబాసిల్లస్ ఫ్యాక్టర్ అనేటువంటి నామాన్ని కూడా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత ఏం చేశారంటే 1946వ సంవత్సరంలో లివర్ నుంచి ఈ ఫోలిక్ యాసిడ్ని వేరు చేయటం జరిగింది. లివర్ ఎక్స్ట్రాక్ట్లోంచి ఫోలిక్ యాసిడ్ని వేరు చేయటం జరిగింది. ఆ తరువాత అది ఎవరు చేశారంటే అమెరికాలో ఉన్నటువంటి చాలామంది ఇండస్ట్రియల్ సైంటిస్ట్స్ కూటమిగా ఏర్పడి వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఈ లివర్ నుంచి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ని అబ్స్ట్రాక్ట్ చేయటం జరిగింది. అలాగే సింథటిక్ సబ్స్టెన్స్గా కూడా ఈ యొక్క విటమిన్ లభ్యమవుతూ ఉంది. అది టెరిల్ గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటి శాస్త్రీయ పదం PGA అంటారండి. ఇది ఒక పసుపు రంగు కరిగినటువంటి క్రిస్టల్స్ స్ఫటికాల్లాగా ఉంటుంది అని బయట కృత్రిమంగా ఈ ఫోలిక్ యాసిడ్ని తయారు చేయటం జరిగింది. దాని తర్వాత దీనికి ఫోలిక్ యాసిడ్ అని, ఫోలాసిన్ అని 2-3 నామాలు ఉన్నాయి. ఫోలేట్స్ అని, ఇవన్నీ కూడా శాస్త్రీయ నామాలే, ఈ విటమిన్కి ఉన్నటువంటి నామాలే. ఆ తర్వాత ఈ ఫోలాసిన్ లేక ఫోలేట్ అనేటువంటివి జెనరిక్ నేమ్స్గా పేర్కొంటూ ఈ కాంపౌండ్స్ను కూడా చెట్లు, ఆకులు మొదలైన వాటి నుంచి సింథటిక్గా అంటే బయట బాహ్యంగా తయారు చేయటం జరిగింది. అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ మరి శరీరంలోకి వెళ్ళిన తరువాత మనం తినే ఆహారం ద్వారా, ఆకుల ద్వారా, ఈస్ట్ అనేటువంటి పదార్థాల ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే రక్తంలోకి శోషించబడుతుంది. అది చిన్న పేగుల్లో జరుగుతుంది. త్రూఅవుట్ చిన్న పేగు చాలా పొడవుగా ఉంటుందండి. ఆ చిన్న పేగు గోడల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. అలాగే మరొక విషయాన్ని గ్రహించింది ఏంటంటే శాస్త్రజ్ఞులు ఈ పాలీగ్లూటామేట్స్ అనేటువంటిని మోనోగ్లూటామేట్స్గా చేయటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అనేది అత్యంత ఆవశ్యకతమైనటువంటి పదార్థము. ఇది చివరికి మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్స్ అనేటువంటి పదార్థంగా మారుతుంది. ఈ మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్స్ అనేటువంటి పదార్థం మన శరీరంలో బాగా యాక్టివ్గా ఉంటూ అనేక రకాలైనటువంటి జీవరసాయన చర్యల్లో ఈ పదార్థం ఉపయోగపడుతుంది. అంటే
ఫోలిక్ యాసిడ్ టెట్రాహైడ్రోఫోలేట్స్ రూపంలో యాక్టివ్గా మన శరీరంలో పనిచేస్తుంది అనేటువంటిది తెలుసుకోవటం జరిగింది. మరి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ మనకి లభ్యత సోర్సెస్ ఎలా ఉంటాయి అనేటువంటిది పరిశీలించినప్పుడు మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు అందరూ కూడా అనేక ప్రయోగాల ద్వారా కనుక్కున్నది ఏంటంటే డ్రైడ్ ఈస్ట్లో, అలాగే చికెన్ లివర్, అలాగే బీఫ్ లివర్, షీప్ లివర్, పోర్క్ లివర్, అన్ని పదార్థాలు అన్ని రకాలైనటువంటి లివర్లో, ఇంకా మొలకెత్తినటువంటి వీట్ గోధుమల్లో, అలాగే బాతుగుడ్లల్లో, అలాగే కోడిగుడ్లల్లో, వీటన్నిటిలో కూడా ఫోలిక్ యాసిడ్ చాలా విపరీతంగా లభ్యమవుతుంది. కనుక వీటిల్ని రిచ్ సోర్సెస్ అనేటువంటి పదార్థం పేరుతో పిలిచారు. అలాగే మరి నువ్వుల గింజలు, అలాగే చిక్కుళ్ళు, లేడీ ఫింగర్ అంటే బెండకాయలు, ఇంకా తోటకూర, పాలకూర, అలాగే ఓట్స్, వీటిల్లో సమృద్ధిగా ఈ విటమిన్ లభిస్తుంది. కనుక గుడ్ సోర్సెస్ కింద పెట్టారు. తర్వాత రెడ్ గ్రాము అంటే కందులు, గ్రీన్ గ్రామ్ పెసలు, కొలకేషియా చేమ ఆకులు, అలాగే క్యాబేజ్, ఇంకా బెంగాల్ గ్రామ్ రోస్టెడ్ అంటే శనగలు, వేయించినటువంటి శనగలు, అలాగే బజ్రా అంటే జొన్నలు, ఇవి జోవర్ జొన్నలు, మెయిజ్, మనకిప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, అమెరికన్ మెయిజ్ చాలా చోట్ల తింటూ ఉన్నారు, అవి, ఇవన్నిట్లో కూడా సామాన్యంగా ఉంటుంది లభ్యత, సామాన్యంగా ఉంటుంది. అంటే అంత ఎక్కువగా ఉండదు, బట్ ఇవి కూడా శరీరానికి సరిపోయినంత మేరకు లభ్యమవుతాయి అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఫ్రెష్ కోకోనట్ కానివ్వండి, డ్రై కోకోనట్ కానివ్వండి, అంటే పచ్చి కొబ్బరి కానివ్వండి, ఎండు కొబ్బరి కానివ్వండి, అలాగే టొమాటోస్ కానివ్వండి, అలాగే ఆవు పాలు కానివ్వండి, ఇంకా మెంతి కూర కానివ్వండి, అలాగే సోయాబీన్, వీటితో పాటు పార్బాయిల్డ్ రైస్, తమిళనాడు కేరళలో చాలా ఎక్కువగా తింటారు పార్బాయిల్డ్ రైస్ అని. అవి ఏంటంటే వడ్లుగా ఉన్నప్పుడే ఉడకబెట్టిన తర్వాత బాగా ఎండబెట్టి ఆ తర్వాత మిల్లింగ్ చేస్తారు, అంటే వడ్లుని బియ్యంగా చేస్తారు రైస్ మిల్లుల్లో. అలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఉడకబెట్టి ఎండబెట్టే ప్రాసెస్లో ఈ పై పొరల్లో ఉన్నటువంటి బి విటమిన్స్ అన్నీ కూడా మధ్య లోపలికి వెళ్ళిపోతాయి, బియ్యపు గింజ మధ్యలో. అలా మధ్యలోకి వెళ్ళటం వలన పార్బాయిల్డ్ రైసు మీరు మంచిగా పాలిష్ పట్టించుకొని తిన్నప్పటికీ అన్ని బి విటమిన్స్ లభ్యత ఉంటుంది. అందువలన న్యూట్రిషన్ పరంగా, పోషకాహార శాస్త్రం పరంగా పార్బాయిల్డ్ రైస్ తినటం అనేది చాలా 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 మంచి లక్షణం, అత్యంత ఉపయోగకరమైన లక్షణం. అందుకని మనకి కేరళ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో చాలామంది పార్బాయిల్డ్ రైసే తింటారు. కాకపోతే అవి కాస్త గింజ లావుగా ఉండి, మనమేమో సన్నగా విపరీతంగా పాలిష్డ్ బట్టి కాస్త ఫ్యాషనబుల్గా ఉండేట్లుగా ఉంటుంది, వాళ్ళది కాస్త ముతకగా ఉంటుంది. కానీ న్యూట్రిషన్ పరంగా అది 100 మార్కులు ఉంటే దీనికి 10 మార్కులు కూడా ఉండవు మనం తినే రైస్కి. ఇదండి తేడా. కాబట్టి ఇవన్నీ కూడా సోర్సెస్, రిచ్ సోర్సెస్ వచ్చాయి, మంచి గుడ్ సోర్సెస్ వచ్చాయి, ఒక మోస్తరుగా లభ్యత ఉన్నటువంటి సోర్సెస్ వచ్చాయి. అలాగే మన శరీరంలో బ్యాక్టీరియల్ ఫ్లోరా అంటే పేగుల లోపల పొట్ట భాగంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా ఈ విటమిన్ని, ఫోలిక్ యాసిడ్ని తయారు చేస్తాయి. మీరు గతంలో కూడా గుర్తు తెచ్చుకుంటే ఆల్మోస్ట్ బి విటమిన్స్ అన్నీ కూడా మన పేగుల లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా తయారు చేస్తూ ఉంటాయి. ఇది సత్యం. కనుక ఈ బ్యాక్టీరియా దెబ్బతినకుండా మనం గనక గమనించగలిగితే ఖచ్చితంగా ఆహారంలో
ఏమాత్రం కొద్ది లోపాలున్నా ఇబ్బంది లేదు. ఈ బ్యాక్టీరియా తయారు చేసేటువంటి బి విటమిన్స్తో మన శరీరం సాఫీగా జరుగుతూ ఉంటుంది. కనుక మేము పూర్వకాలంలో 78-80లో ట్రైనింగ్ అయినప్పుడు అప్పుడు డాక్టర్లు చెప్పేవాళ్ళు, ఎప్పుడైనా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ పెడితే ఖచ్చితంగా బి కాంప్లెక్స్ క్యాప్సూల్ పెట్టండి అని చెప్పేవాళ్ళండి. ఎందుకు సార్ అంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, మీకు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కంటిన్యూస్గా వాడినప్పుడు బ్యాక్టీరియల్ ఫ్లోరా, పేగుల్లో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా చనిపోతాయి. అలా చనిపోకుండా కాపాడబడాలి అంటే బి కాంప్లెక్స్ తీసుకోవాలి. తద్వారా మీకు ఆ బ్యాక్టీరియా దెబ్బతినకుండా శరీరంలో మీ యొక్క వాటి కార్యక్రమాలు అవి సాఫీగా చేస్తాయి. అలా చేయటం వలన జీర్ణ ప్రక్రియ, అరుగుదల అనేటువంటి విధానాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది, శరీరం బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాగే మరి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ లెక్క ప్రకారం ఎంత మేరకు ఒక మనిషికి ఈ యొక్క విటమిన్ అవసరం ఉంటుంది ఒక రోజుకి అనేటువంటిది వాళ్ళు పరిశీలించి ఆ పరిశోధనల ద్వారా తెలుసుకుంది ఏంటంటే, చిన్న పిల్లల్లో అయితే 50 మైక్రోగ్రాములు, 1 మిల్లీగ్రాముని 1000 భాగాలు చేస్తే 1 మైక్రోగ్రామ్, అలాంటివి 50 మైక్రోగ్రాముల నుంచి 100 మైక్రోగ్రాములు ఒక రోజుకు అవసరం చిన్నపిల్లల్లో. అలాగే పెద్దవాళ్ళల్లో తీసుకున్నప్పుడు 100 మైక్రోగ్రాములు ఒక్కొక్కరికి అవసరం ఒక రోజుకి. అలాగే గర్భిణీ స్త్రీలు, మరి లాక్టేటింగ్ మదర్సు వీళ్ళని తీసుకున్నప్పుడు కనీసం 300 మైక్రోగ్రాముల నుంచి 450-500 మైక్రోగ్రాముల వరకు వీళ్ళకి అవసరం అవుతుంది. బికాస్ వాళ్ళతో పాటు వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డకి, వాళ్ళ పాలు తాగుతున్నటువంటి పిల్లలకి కూడా ఈ విటమిను ఆ ద్వారానే వెళ్ళాలి. కనుక కనీసం 1 సంవత్సరం వరకు ఆ తల్లిపాలు తాగితే సమృద్ధికరమైనటువంటి ఆహారం అనేది మనందరికీ తెలిసిన విషయం. తద్వారా ఈ విటమిన్ వస్తుంది. సో ఈ విటమిన్ బిడ్డకు కూడా పంచాలంటే తను తీసుకునే ఆహారంలో మరింత ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక వాళ్ళకి 300 నుంచి 500 మైక్రోగ్రాములు ఒక రోజుకి అవసరం అవుతుంది. మరి ఈ యొక్క విటమిన్ యొక్క పనులేంటి, ముఖ్యమైనటువంటి పనులు అవి మనం పరిశీలించినట్లయితే, ఒకటి, ఈ ఫోలిక్ యాసిడ్ అనేది మన శరీరంలో ఫోలానిక్ అనేటువంటి యాసిడ్ రూపంలో చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అనేటువంటిది కూడా తెలుసుకున్నారు. సో అలా తెలుసుకున్న తరువాత ఒరిజినల్గా ఫోలిక్ యాసిడ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటేనేమో అంత యాక్టివ్గా ఉండదండి. అదే అది లోపల ఫోలినిక్ యాసిడ్గా కనుక మారితే చాలా యాక్టివ్గా తయారై మన జీవక్రియలలో అది సవ్యంగా ఉపయోగపడుతుంది. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా కరెక్ట్గా తయారవటానికి అవసరం. అంటే ఒకసారి ఎర్ర రక్త కణాలు తయారైన తరువాత అవి మరల ఇంకా రూపాంతరాలు చెందుతూ నార్మల్గా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడు ట్రాన్స్పోర్ట్ చేయటానికి సరైనటువంటి విధానంలో తయారు కావాలి, పనికి వచ్చే విధంగా. అలా తయారు కావటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అత్యంత అవసరం. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఫంక్షన్. దీని తర్వాత ఇదే బి విటమిన్ 9, దీనికి బి విటమిన్ 9 అనే పేరు కూడా ఉంది, మనం మర్చిపోకూడదండి. సో ఈ బి విటమిన్ 9 లేదా ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది మెథియోనిన్ అనేటువంటి ఒక ఎమినో యాసిడ్, సెరీన్ అనేటువంటి మరొక ఎమినో యాసిడ్, అలాగే గ్లూటామిక్ యాసిడ్ అనేటువంటి పదార్థాలు తయారవటానికి ఇవన్నీ కూడా మన శరీరంలో జీవరసాయన సంబంధమైన కార్యక్రమాలు, హ్యూమన్ ఫిజియాలజీలో అత్యంత అవసరమైన పదార్థాలు. ఇవి తయారవటానికి ఈ బి విటమిన్ 9 లేదా ఫోలిక్ యాసిడ్ ఎసెన్షియల్, అత్యవశ్యకము కలిగినటువంటిది, అత్యంత అవసరమైనటువంటిది. అలాగే ఇది ఒక రకమైన కోఎన్జైమ్గా పనిచేస్తూ మన శరీరంలో జరిగేటువంటి అనేక రసాయన క్రియలలో కార్బన్ యాటమ్
అనేటువంటి ఈ యొక్క మూల పదార్థాన్ని ఒక పదార్థంలోంచి మరొక పదార్థంలోకి ట్రాన్స్ఫర్ అవ్వటానికి ఈ ఎంజైమ్ అవసరం. అంటే ఏ రసాయనిక చర్య మన శరీరంలో జరగాలన్నా ఒక ఎంజైమ్ అక్కడ అవసరం. ఆ ఎంజైమ్తో పాటు ఒక్కొక్కసారి కో ఎంజైమ్ కూడా అవసరం ఉంటుంది. ఆ రెండూ లేకుండా రసాయనిక చర్య జరగదు. కనుక ఒక పదార్థంలో ఉన్న కార్బన్ యాటమ్ మరొక పదార్థంలోకి వెళ్ళటానికి ఈ యొక్క ఫోలిక్ యాసిడ్ అత్యంత అవసరం. అది లేకపోతే ఈ రసాయనిక ప్రక్రియలు జరగవు. అవి జరగకపోతే అనారోగ్యానికి ఖచ్చితంగా మనం గురవుతాం. అవేంటి అంటే ఉదాహరణకి ప్యూరిన్స్ అనేటువంటి ప్రోటీన్స్ ఉన్నాయి. ఈ ప్రోటీన్స్ లివర్ సెల్స్లో ఆర్ మన అన్ని రకాలైనటువంటి మన శరీరంలో ఉన్న కణాలలో ఇవి అత్యవసరమైనటువంటి పదార్థం. ఇది కూడా ప్రోటీనే. కనుక ఇవి తయారు కావటానికి ఇప్పుడు మనం అనుకున్న కోఎన్జైమ్గా పనిచేసి ఈ కార్బన్ యాటమ్ ఒక పదార్థంలోంచి ఇంకో పదార్థంలోకి మారితే ఇవి తయారవుతాయి. అలాగే థైమిన్ అనేటువంటి పదార్థం అది కూడా ఒక ప్రోటీనే. ఇది డిఎన్ఏ అనేటువంటి పదార్థం తయారవటానికి మన శరీరానికి అత్యంత ఆవశ్యకమైనది. మన లక్షణాలన్నింటినీ కూడా మన నుంచి మన పిల్లలకి సంక్రమించటానికి అవసరమైనటువంటి పదార్థం డిఎన్ఏ. ఈ డిఎన్ఏ తయారవటానికి కూడా ఈ థైమిన్ అవసరం. ఇది కూడా సవ్యంగా పనిచేసి ఈ డిఎన్ఏ ఏర్పాటుకు సహకరించడం కోసం ఈ ఫోలిక్ యాసిడ్ అనేటువంటిది అత్యంత అవసరం. అలాగే ఎర్ర రక్త కణం తయారవ్వాలి అంటే గ్లోబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్లోకి హీమ్ అనేటువంటి ఐరన్ పార్ట్ చేరాలి. అప్పుడు హీమోగ్లోబిన్ తయారై ఎర్ర రక్త కణంగా తయారవుతుంది. ఇక్కడ ఈ హీమ్ అనేటువంటి పదార్థం ఐరన్ పదార్థం కరెక్ట్గా తయారై అది ఫార్మ్ అయిన తర్వాత పైరిమిడిన్ రింగ్ అని ఉంటుంది. పైరిమిడిన్ రింగ్ ఆ రింగులో కూర్చుంటే కానీ హీమోగ్లోబిన్ తయారు కాదు. కనుక ఈ క్రియలన్నీ సవ్యంగా జరిగి ఎర్ర రక్త కణాలు సవ్యంగా ఏర్పడటానికి ఈ ఫోలిక్ యాసిడ్ అత్యంత ఆవశ్యకమైనదిగా గుర్తించడం జరిగింది. అలాగే సెల్ డివిజన్ జరగటానికి అంటే మనం పుట్టినప్పుడు 2 కిలోలు 3 కిలోలు 4 కిలోలుగా ఉన్నటువంటి మనం వయస్సు పెరిగే కొంది 20-25 సంవత్సరాలు వచ్చేటప్పటికి 50 నుంచి 60-70 కిలోలకు పెరుగుతున్నాం. శరీరం ఇంత పెరగటానికి ఎట్లా జరుగుతుంది అంటే ఒక కణం 2, 2, 4, 4, 8, 8, 16 ఈ రకంగా విభజన జరిగి కణాలు కొత్తగా ఏర్పడి ఈ కణాలు కణజాలాలుగా ఏర్పడి ఈ కణజాలాలు అవయవాలుగా ఏర్పడి ఈ అవయవాలు సైజు పెంచుకుంటూ శరీరాన్ని పెంచుతాయి. మరి ఈ ప్రక్రియలన్నీ జరగాలంటే ఫస్ట్ సెల్ డివిజన్ జరిగి మనం పుట్టింది ఏకకణంతో అంటే స్త్రీ బీజాణువు పురుష బీజాణువు కలిసి ఒకే కణం సంయుక్త బీజాణువుగా ఏర్పడుతుంది తల్లి గర్భంలో. అప్పుడు గర్భం ధరించటం. అక్కడి నుంచి ఆ ఒక్క కణం కొన్ని లక్షల కణాలుగా ఏర్పడి కొన్ని వరుసలుగా ఏర్పడి ఆ వరుసల్లోంచి ఒక్కొక్క అవయవం తయారవుతుంది. కనుక అసలు అన్నీ జరగాలి అంటే కణం కావాలి. కణం విభజన జరగాలి. ఈ విభజన జరగడానికి ఫోలిక్ యాసిడ్ అత్యంత అవసరమైనదిగా గుర్తించారు. అలాగే దీని యొక్క ముఖ్యమైనది ఏంటంటే పని, ఈ ఫోలిక్ యాసిడ్ ముఖ్యమైన పని ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగానే కార్బన్ యాటమ్ సింగిల్ కార్బన్ యాటమ్ని ఒక పదార్థం నుంచి మరొక పదార్థానికి ట్రాన్స్ఫర్ చేయటం అనేది ప్రిన్సిపల్ యాక్షన్ అంటే అత్యంత ముఖ్యమైనటువంటి పనిగా నిర్ణయించారు. ఇవి మనకి అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే సెల్ డివిజన్ జరగటానికి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ సవ్యంగా ఏర్పడటానికి పనిచేయటానికి ఇది మెయిన్ అవసరంగా భావించవచ్చు. దాని తర్వాత ఒకవేళ మనం తినే ఆహారంలో లోపాల వల్ల కానివ్వండి లేదు బ్యాలెన్స్డ్ డైట్ తినలేని స్థితిలో ఉండటం వల్ల కానివ్వండి లేదు దీర్ఘకాలికమైనటువంటి రోగాల వల్ల తినవలసినంత ఆహారం సరిగా తినక లేదు తినలేక ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడే అవకాశం ఉంది.
లేదు కొంతమంది ఫాస్టింగ్లు. చాలామంది ఈ మధ్య భక్తి బాగా పెరిగింది, మీరు సమాజంలో గమనిస్తే విపరీతంగా ఫాస్టింగ్లు, భజనలు, గొళ్ళ చుట్టూ తిరగటాలు ఎక్కువ అవుతోంది. ఎందుకంటే భయం ఎక్కువైనప్పుడు భక్తి పెరుగుద్దండి. ఇది సమాజంలో ఎవరికైనా తెలుసు. కనుక మనకేదో భయాలు ఉన్నాయి, ఈ భయాలు పోగొట్టుకోవడానికి మొక్కులు, ఆ మొక్కులు తెచ్చుకోవడానికి గుళ్ళు, ఈ రకంగా ఎక్కువ అవుతుంది. ఓకే, మంచిదే. ఏ రకంగా అయినా భక్తిభావం పెరిగితే వాడి మనసు కుదుటపడి ప్రజలందరూ చక్కగా జీవించగలిగితే సమాజం బ్రహ్మాండంగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. కనుక అలాంటి భయాలు ఏర్పడినప్పుడు కూడా సరిగా ఆహారం తీసుకోకపోవటం అనేది ఒక లక్షణం. అలాగే కొంతమందికి ఈ డ్రింకింగ్ హ్యాబిట్, చాలా విపరీతంగా తాగేవాళ్ళు ఉన్నారు. ఇంక వాళ్ళకి అదే ఆహారం గురించి వాళ్ళకి ఆలోచన రాదు, వాళ్ళు అసలు పట్టించుకోరు, అది తింటారో తినరో. సో ఇటువంటి వాళ్ళలో కూడా ఈ విటమినే కాదు, అన్ని రకాల డెఫిషియన్సీస్ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే పాలు కూడా ప్రాసెస్ చేసినప్పుడు ఈ విటమిన్ లోపం జరిగిపోతుంది. అవి తాగటం వలన కూడా మనకి విటమిన్ లోపం వచ్చేటువంటి అవకాశం ఉంది తప్ప, సహజంగా బ్యాలెన్స్డ్ డైట్గా తింటూ చక్కగా వారంలో 2-3 సార్లు ఆకుకూరలు తింటూ ఎవరైతే చక్కగా జీవిస్తారో వాళ్ళకి ఈ విటమిన్ డెఫిషియన్సీ ఖచ్చితంగా రాదు అనేటువంటిది నిర్ధారించారు శాస్త్రవేత్తలు. అలాగే ఇంకా బాగా ఎనీమిక్గా ఉన్నప్పుడు, రక్తహీనత ఉన్నప్పుడు, లేదా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ముఖ్యంగా లుకేమియా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మైలోఫైబ్రోసిస్ అంటే ఫ్యాట్ కంటెంట్ బాగా లేక, తద్వారా ఈ మైలిన్ షీత్, నరాల చుట్టూతా మైలిన్ షీత్ అని ఉంటుంది, ఒక పొర. ఆ పొర ఫైబ్రోసిస్ గట్టిపడి జీవం లేని పొరగా తయారైపోతుంది. అలా తయారవటం వలన నరాల వ్యవస్థ సవ్యంగా పనిచేయదు. అటువంటి స్థితుల్లోనే డెఫిషియన్సీ వస్తుంది, కానీ సహజంగా రాదు అని. 2, పేగులు, పొట్ట భాగాల్లో గనక ఏ కారణాలైనా సర్జరీ చేసి కొంత వాటి యొక్క సైజు, పొడవు తగ్గించడం జరిగితే తద్వారా కూడా మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్ అని వస్తుంది. అంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్నప్పటికీ ఫోలిక్ యాసిడ్ అది రక్తంలోకి చేరదు. ఈ పరిస్థితి వల్ల కూడా డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మరి ICMR వాళ్ళు తేల్చినటువంటి అంశాలు. అంటే ఎట్లా వస్తుంది అనేది తెలుసుకుంటే అలా రాకుండా మనం ఏం చేయాలి అనే ఆలోచన మనకు వస్తుంది. తద్వారా డెఫిషియన్సీ లేకుండా మనం హ్యాపీగా ఉండటానికి జరుగుతుందండి. అలాగే అలా జరిగినప్పుడు ఏంటి అంటే ఈ న్యూట్రిషనల్ మ్యాక్రోసైటిక్ ఎనీమియా అంటే ఆహారం లోపము ద్వారా వచ్చినటువంటి ఎర్ర రక్త కణాలు పెద్ద పెద్ద కణాలుగా వస్తాయి. మ్యాక్రోసైట్స్ అంటే ఉండవలసిన సైజు కంటే 2-3 రెట్లు పెద్దగా ఉంటాయి. అలా పెద్దగా ఉన్నప్పుడు అవి పనిచేయవు. అసలు ఎర్ర రక్త కణం పని ఏమిటి? పని చేయవన్నారు. ఏంటి అసలు పని అంటే ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్ తీసుకొని శరీరంలో ఉన్న ప్రతి కణానికి అందజేయటం, ప్రతి కణానికి ఆక్సిజన్ అందిస్తూ అక్కడ ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని అది తీసుకెళ్ళి మళ్ళీ ఊపిరితిత్తుల్లో అందించటం. ఇది నిజంగా అద్భుతమైనటువంటి జీవ ప్రక్రియ. ఆ ఆక్సిజన్ కనుక తగ్గితే సఫోకేషన్ వచ్చి చచ్చిపోయిన కేసులు కొన్ని వందలు ఉన్నాయి. కనుక ఆక్సిజన్ అందాలి మన శరీరానికి, కార్బన్ డయాక్సైడ్ బయటికి వెళ్ళాలి. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉన్న ప్రాణహాని ఉంది. కనుక ఇవి 2 సక్రమంగా జరగాలి అంటే ఎర్ర రక్త కణాలు ఉండవలసిన సైజులో, పని చేయవలసిన రీతిలో ఉంటేనే జరుగుతుంది. మరి ఇప్పుడు మనం అనుకున్న ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వస్తే ఎర్ర రక్త కణాలు మెచ్యురేషన్ అంటాం, పరిణతి చెందటం. పరిణతి చెందటంలో లోపం వచ్చి ఎర్ర రక్త కణాలు పెద్ద పెద్ద సైజులుగా తయారై ఇవి ఈ ట్రాన్స్పోర్టేషన్కి పనికిరావు. అలా వచ్చినప్పుడు ఎనీమియా, రక్తహీనత వస్తుంది. అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇది
ఆహారం ద్వారా ఫోలిక్ యాసిడ్ అందనప్పుడు వచ్చేటువంటి సమస్య. అలాగే మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అని కూడా అంటారు దీన్ని. మెగా అంటే బిగ్, అంటే ఈ యొక్క ఎర్ర రక్త కణాలు చాలా పెద్దవిగా అవుతాయి. ఎందుకు పెద్దవి అవుతాయంటే అది మెచ్యురేషన్, పరిణతి చెందితే చిన్నవి ఉండవలసిన సైజుకి వస్తాయి. కానీ ఫోలిక్ యాసిడ్ లేకపోవటం వలన ఇవి పరిణతి చెందకుండా, మెచ్యురేషన్ అవ్వకుండా పెద్ద పెద్దగా ఉండిపోతాయి. అది జరుగుతుంది. అలాగే కొంతమందిలో ఈ ట్రాపికల్ స్ప్రూ అనేటువంటి జబ్బు, ఈ జబ్బు ద్వారా ఈ క్రానిక్ డయేరియా, అంటే కంటిన్యూస్గా డయేరియా ఉంటూనే ఉంటుంది, ప్రాణం తీయదు కానీ డయేరియా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ సార్లు అతను లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుందంటే ఎవరికైనా ఎక్కువ సార్లు లూజ్ మోషన్ అయితే మినరల్స్ వెళ్ళిపోతాయి, అలాగే ఈ ఫోలిక్ యాసిడ్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవటం వలన శరీరానికి కావాల్సినంత లేక ఈ మెచ్యురేషన్ ఆఫ్ ఆర్బీసీ జరక్క మెగాలోబ్లాస్ అంటే పెద్ద పెద్ద ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. అలాగే బరువు తగ్గటానికి కూడా అవకాశం ఉంది. మరి కంటిన్యూస్గా 1 సంవత్సరం పాటు విరోచనాలు అవుతూ ఉన్నాయనుకోండి, అతనికి ప్రాణహాని లేకుండా మీరు చేసినప్పటికీ ఖచ్చితంగా అతని యొక్క బరువు ఖచ్చితంగా తగ్గుతారు. అలాగే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, మైలిన్ షీత్ అనేటువంటిది నరం చుట్టూ ఉండేటువంటి పొర బాగా గట్టిపడి పనిచేయని స్థితికి వెళ్ళటం వల్ల ఆ నరాలు పనిచేయకపో, ఎప్పుడైతే నరాలు పనిచేయలేదో డెమెన్షియా అనేటువంటిది వస్తుంది మెదడులో లోపం వల్ల. అలాగే న్యూరోపతి, మోటార్ న్యూరోపతి వస్తుంది. అంటే శరీరం కదలికలు సవ్యంగా జరక్క శరీరం స్టాటిక్గా అయిపోతూ ఉంటుంది, ఏ పని చెయ్యలేనటువంటి స్థితిలోకి వెళుతూ ఉంటాడు. ఇది చాలా ప్రమాదం. అందువలన ఈ న్యూరలాజికల్ డిజార్డర్స్ కూడా ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి. అలాగే ఇతర సిమ్టమ్స్ ఏంటి ఇంకా అంటే ఫ్యాటిగ్, మనిషి మందకొడిగా తయారవుతాడు, అంటే చురుకుగా ఉండడు, అటువంటి స్థితి వస్తుంది. అలాగే ప్యాలర్ అంటే చర్మం అంతా ఒక రకమైన పాండు రోగం అని మనం పూర్వకాలం నుంచి చెప్పుకునేవాళ్ళు, అంటే బాగా తెల్లబడిపోతూ ఉంటుంది, అది ప్యాలర్. అలాగే గ్లాసైటిస్, నాలుక పూత వచ్చేటువంటి అవకాశం. ఆ పూత వచ్చిన తర్వాత నాలుక రుచి తెలియకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క డెఫిషియన్సీ వల్ల. మరి ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే ఏం చేయాలి? ఏదైనా ఇప్పుడు మనం ఏవైతే లక్షణాలు ఉన్నాయి అనుకుంటున్నామో, ఎనీమియా కానివ్వండి, నరాలు సరిగా పనిచేయకపోవటం కానివ్వండి, లేదు జాయింట్స్ సరిగా పనిచేయకపోవటం కానివ్వండి, లేదు అసలు ఏందో పని చేయాలనిపించట్లేదు అనేటువంటి స్థితి కానివ్వండి, ఇటువంటివి ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెంటనే డాక్టర్లను సంప్రదించి తద్వారా అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళు కారణాన్ని కనుగొని ఈ కారణాన్ని రూపుమాపటానికి ట్రీట్మెంట్ రూపంలో ఇస్తారు. అటువంటి ట్రీట్మెంట్ని వాళ్ళు చెప్పినన్ని రోజులు చెప్పిన విధంగా తీసుకుంటూ దాంతోపాటు వీలైనంత వరకు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ ఇతర సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గించడానికి కూడా డాక్టర్లు మందులు వాడతారు కనుక అవి సవ్యంగా వాడుకొని ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులు, కరెక్ట్ డోసేజ్ ఉండాలి, కరెక్ట్ డేస్ వాడాలి. ఇవి రెండూ చేస్తూ ఆ లోపాన్ని అధిగమించి మరలా మనం ఆరోగ్య స్థితిని పొంది ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. సో ఈ ట్రీట్మెంట్లోకి వచ్చేటప్పటికి ఓరల్గా ఇచ్చేటువంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి, అలాగే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేటువంటి ట్యాబ్లెట్లు ఉన్నాయి. తర్వాత ఈ కామన్గా ఇంకా ఏమైనా వాడాలంటే కూడా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్ కలిపినటువంటి ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు మన హెల్త్ డిపార్ట్మెంట్లో గ్రామసీమల్లో కానివ్వండి, సిటీల్లో కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్ అని తెలియగానే
ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనే ప్రోగ్రాంలో మనం ఇస్తున్నాం, యాంటీ ఎనీమియా ప్రోగ్రాం. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఎక్కడైనా ఎనీమిక్ లక్షణాలు కానీ లేదా రక్తంలో హీమోగ్లోబిన్ కంటెంట్ 50 కంటే తక్కువ కానీ 50 ఉన్నా అది మనం సీరియస్గా తీసుకోవాలి. మినిమం 80 ఉండాలని ప్రయత్నం చేయాలి. 80-90 మధ్య కనుక ఉంటే అది ఏమి ఇబ్బంది లేదు హీమోగ్లోబిన్ పర్సంటేజీ. అలా కాకుండా ఒక 60కి వచ్చినా కూడా వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదించి వారు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ జనరల్గా ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇస్తూ కాస్త ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోండి, అలాగే కాస్త విటమిన్ సి ఉండేటువంటివి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోండి అని సలహాలు ఇస్తారు. ఆ సలహాలని తూచా తప్పకుండా పాటించి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి మన వంతు కృషి, మనం ఎప్పటికప్పుడు మన శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని గమనించవలసిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ యొక్క తేడా రాగానే మనం అదే ఉందిలే అది చూద్దాంలే, లేకపోతే వాళ్ళని ఎవరో అడిగారు ఈ పక్కింటి వాళ్ళు ఈ ట్యాబ్లెట్లు వేస్తే బాగుందండి అన్నారు. తప్పు. ఒక శరీరానికి మరొక శరీరానికి ఒకే రకమైన ఫిజియాలజీ ఉండదు, చాలా తేడాలు ఉంటాయి. కనుక దయచేసి ప్రజలందరికీ మరొక విన్నపం ఏంటంటే సొంత మెడికేషన్కి పోకండి. ఖచ్చితంగా తెలుసుకొని వైద్య సలహా పొందిన తరువాతనే మెడికేషన్ చేసుకోండి ఏ సమస్యకైనా. అలాగే తేడా అనేది మన మనసుకు తెలియగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించండి. అలా చేస్తూ మరి ఇటువంటి విటమిన్ లోపాలు రాకుండా అందరూ మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యవంతమైన పౌరులుగా ఆరోగ్యవంతమైన సమాజంగా మనందరం జీవించాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం.